చాలా ఆఫీసులల్లా ఒక్కటంటే ఒకటో తారీఖు నాడే జీతాలు పడతాయి. కొన్ని ఆఫీసులల్లా కొంచెం ఆలస్యంగా పడతాయి. సర్కార్ కొలు చేసేటోళ్ళకు కూడా సర్కార్లను బట్టి జీతాలు పడతాయి. ఒక్కొక్కసారి ఒకటో తారీఖే పడవచ్చు, ఒక్కొక్క మల్క ఎన్నడు పడతాయో తెలియకపోవచ్చు. ఇక పింఛన్ల ముచ్చట కూడా గట్లనే ఉంటుంది. అగ్గో ఇప్పుడు గా పింఛన్ ముచ్చట్లనే ఏపీ పబ్లిక్కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు సీఎం బాబు సారు. ఇదేందయ్యో ఇది అని పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. ఒక్కటో తారీఖు రాకమునిపే ఒక్కరోజు ముందుగానే ఏపీ జనాల చేతుల పింఛన్ పైసలు పడ్డాయుల్లా. ముఖ్యమంత్రి బాబు సార్కేంచి మొదలు పెడితే మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి జనాల చేతుల పింఛన్ పైసలు పెట్టిండ్రు. ఒక్కటో తారీఖు కూడా రాకమునిపే ఎదురు చూడకుండా పింఛన్ ఇచ్చిండ్రు కూటమి సర్కారోళ్ళని మస్తుగా సంబరపడ్డారు ఏపీ పబ్లిక్. అనంతపురం జిల్లా నేమకల్లు లబ్ధిదారుల ఇండ్లకు పోయి పింఛన్ పైసలు చేతుల పెట్టి జరంతసేపు ముచ్చట పెట్టిండు సీఎం బాబు సారు. ఇంకా ఏం కట్టాలున్నాయి, ఏం సంగతి అని అన్ని అరుసుకొని వాళ్ళకు కావలసిన సౌలతులు చెయ్యుండ్రి అని అధికారులకు చెప్పిండు. ఇక అటెన్కల పెట్టిన సభల మైకు పట్టుకొని మాట్లాడిండు బాబు సారు. అసలు పింఛన్లనే కార్యం మొట్టమొదలు పెట్టిందే సైకిల్ పార్టీ అని యాద్ చేసుకున్నాడు సీఎం బాబు సారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84-85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3000 నుంచి 4000 చేశాను. ఏదన్నా పని మీదనో పానం మంచిగా లేకనో ఊళ్ళో లేకుండా బయటుండి పింఛన్ తీసుకోకపోయినా కూడా భయపడాల్సిన పని లేదనుకుంటా కొత్త ఆలోచన చేసిండు బాబు సారు. కానీ నేను ఈరోజు ఆలోచించింది, 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పింఛను మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటే పారి 3 నెలల పింఛన్ కూడా తీసుకోవచ్చట పబ్లిక్. 1 నెల తీసుకోకపోతే గది క్యాన్సిల్ అవుతుంది కావచ్చనే భయం పెట్టుకోవద్దంటున్నాడు బాబు సారు. ఇక ఆ పింఛన్ల కార్యం చక్కగానే నడుతున్నదా లేదా అని ఫోన్లు వేసి కూడా కనుక్కుంటాడట సీఎం బాబు సారు. మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది, మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. పింఛన్లు పెంచుడే కాకుండా 1టో తారీఖు నాడే పింఛన్లు ఇచ్చుకుంటా అవి చక్కగా అందుతున్నాయో లేవో అని కూడా అరుసుకునే ఒక తెలుగు రాష్ట్ర సీఎం ఒక దిక్కైతే, పెంచుతా అని చెప్పి ఏడాదైనా కూడా పెంచకుండా మైకుల ముంగట మస్తుగా మాట్లాడే ఇంకో తెలుగు రాష్ట్ర సీఎం ఇంకో దిక్కున్నాడు. తెలంగాణలో పెంచుతామన్న పింఛన్లు ఎన్నడు పెంచుతాడో షెయ్యి పార్టీ సర్కారుకే తెలవాలేపో. పక్క రాష్ట్రాన్ని యూషన్న మారతారో లేదో ఈ మార్పు సర్కారు అని అనబట్టిండ్రు ఏపీలో బాబు సారిస్తున్న పింఛన్ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.